డియర్ ఫ్రెండ్స్, రాయుడు జీకే 99 తరపున అందరికీ స్వాగతం. ఈనాడు మనం గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థుల కొరకు కొన్ని సోషియాలజీ, కొన్ని జాగ్రఫీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మీకు వచ్చి ఉంటే ఒకసారి రీకాల్ చేసినట్టు ఉంటుంది. లేకుండా ఉంటే తప్పకుండా మీరు నోట్ చేసుకోండి. మొదటి ప్రశ్న, మన దేశంలో గ్లోబలైజేషన్ ఎప్పటి నుంచి మొదలైంది? మన దేశంలో గ్లోబలైజేషన్ ఎప్పటి నుంచి మొదలైంది? ఏ 1990, బి 1991, సి 1992, డి 1996. దీని జవాబు బి 1991 నుంచి మన దేశంలో గ్లోబలైజేషన్ మొదలైంది. రెండవ ప్రశ్న, విపత్తు నివారణ ఏ సంవత్సరం చట్టపరమైంది? విపత్తు నివారణ ఏ సంవత్సరం చట్టపరమైంది? ఇచ్చిన ఆప్షన్లు: ఏ 2005 సంవత్సరం, బి 2000, సి 2001, డి 2004. దీని సమాధానం ఏ 2005 సంవత్సరం. నెక్స్ట్ మూడో ప్రశ్న, మన దేశంలో ఉన్న గిరిజన తెగలు ఎన్ని? మన దేశంలో ఉన్న గిరిజన తెగలు ఎన్ని? ఏ 700, బి 695, సి 705, డి 694. దీని సమాధానం సి 705 గిరిజన తెగలు ఉన్నాయి. తర్వాతది, పెసా చట్టం ప్రాధాన్యత ఏమిటి? పెసా చట్టం ప్రాధాన్యత ఏమిటి? గిరిజన ప్రాంత అభివృద్ధి, విద్యాభివృద్ధి. రెండవది గిరిజన రుణాలు. సి అటవీ సంరక్షణ. డి గిరిజన ప్రాంత స్వయం పాలన. దీని సమాధానము డి గిరిజన ప్రాంత స్వయం పాలన. తర్వాత ఐదో ప్రశ్న, దేశంలో అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రం. ఈ వార్త ఇటీవల వచ్చింది. ఏ కేరళ, బి ఉత్తరప్రదేశ్, సి బీహార్, డి హర్యానా. దీని సమాధానం ఏ కేరళ. ఆరో ప్రశ్న, ప్రపంచ శాంతి సూచీలో భారత్ స్థానం. ప్రపంచ శాంతి సూచీలో భారత్ స్థానం. ఏ 20, బి 21, సి 24, డి 19. దీని సమాధానం బి 21వ స్థానంలో ఉంది. ఏడవ ప్రశ్న, ది లివ్ లవ్ ఆఫ్ ఎవరు స్థాపించారు? ది లివ్ లవ్ ఆఫ్ ఎవరు స్థాపించారు? ఏ సుధామూర్తి, బి అరుంధతి రాయ్, సి కిరణ్ దేశాయ్, డి దీపికా పడుకునే. దీని సమాధానం డి దీపికా పడుకునే. ఎనిమిదో ప్రశ్న, బాలకార్మిక వ్యతిరేక దినం. బాలకార్మిక వ్యతిరేక దినం. ఏ జూన్ 12, బి జూన్ 18, సి జూన్ 20, డి జూన్ 19. దీని సమాధానము ఏ జూన్ 12. తొమ్మిదో ప్రశ్న, టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధం? టెండూల్కర్ కమిటీ దేనికి సంబంధం? ఏ బాల కార్మికులు, బి బాల్య వివాహాలు, సి ఆర్థిక వనరులు, డి పేదరిక అంచనా. దీని సమాధానం డి పేదరిక అంచనా. నెక్స్ట్ పదో ప్రశ్న, కోబ్రా చట్టం ఎప్పుడు అమలైంది? కోబ్రా చట్టం ఎప్పుడు అమలైంది? ఏ 1986, బి 1983, సి 1989, డి 1987. దీని సమాధానం ఏ 1986లో కోబ్రా చట్టం అమలైంది. ఇటీవల మృతి చెందిన తిమ్మక్కను ఏమని కీర్తిస్తారు? ఇటీవల మృతి చెందిన తిమ్మక్కను ఏమని కీర్తిస్తారు? ఏ వృక్షమాత, బి జలమాత, సి పేదరికమాత, డి వైద్యమాత. దీని సమాధానం ఏ వృక్షమాత. 12వ ప్రశ్న, ప్రపంచంలో వన్యప్రాణి క్షీణత ఎంత? ప్రపంచంలో వన్యప్రాణి క్షీణత ఎంత? ఏ 70%, బి 71%, సి 72%, డి 73%. దీని సమాధానం డి 73%. 13వ ప్రశ్న, ఇటీవల గిరిజన భాషా సంరక్షణ పథకం ప్రారంభించిన రాష్ట్రం. ఇటీవల గిరిజన భాష సంరక్షణ పథకం, ఆడ పాతకం పడింది కదండి, పథకం ప్రారంభించిన రాష్ట్రం. ఏ త్రిపుర, బి మేఘాలయ, సి గుజరాత్,
డి కర్ణాటక. దీని సమాధానం ఏ త్రిపుర. 14. జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వం పొందినది ఎవరు? జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వం పొందినది ఎవరు? ఏ సుధామూర్తి, బి కిరణ్ దేశాయ్, సి దీపికా పడుకునే, డి పివి సింధు. దీని సమాధానం డి పివి సింధు. అంటే ఏమిటి? ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్, సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జోన్, సెకండరీ ఎడ్యుకేషన్ జోన్, స్పెషల్ ఎకానమిక్ జోన్. దీని సమాధానం డి స్పెషల్ ఎకనామిక్ జోన్. కరెక్ట్ ఆన్సర్. డియర్ ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి స్వాగతం. కరెంట్ అఫైర్స్లో ఒకటో ప్రశ్న. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన సీట్లు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన సీట్లు. ఏ 202, బి 201, సి 203, డి 204. దీని సమాధానం ఏ 202 కరెక్ట్ ఆన్సర్. రెండవ ప్రశ్న. భారత్ 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాను ఎవరు సాధించారు? భారత్ 91వ చెస్ గ్రాండ్ మాస్టర్ హోదాను ఎవరు సాధించారు? ఏ విఎస్ రాహుల్, బి మహదేవన్, సి అభిషేక్, డి మురుగన్. దీని సమాధానము ఏ విఎస్ రాహుల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మూడో ప్రశ్న. 4వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఎక్కడ జరిగింది? 4వ జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు ఎక్కడ జరిగింది? ఏ విజయవాడ, బి గుంటూరు, సి తిరుపతి, డి విశాఖపట్నం. దీని సమాధానం బి గుంటూరు కరెక్ట్ ఆన్సర్. 4వ ప్రశ్న. ఫ్రాన్స్ చెవాలియర్ అవార్డు పొందిన ఆనంద్ ఏ రంగం? ఫ్రాన్స్ చెవాలియర్ అవార్డు పొందిన ఆనంద్ ఏ రంగం? ఏ సంగీతం, బి ఎడిటింగ్, సి ఆర్ట్, డి కెమెరా. దీని సమాధానం సి ఆర్ట్. 5వ ప్రశ్న. 2025 గోకుల షెడ్ల పథకం రైతుల సబ్సిడీ ఎంత? 2025 గోకుల షెడ్ల పథకంలో రైతుల సబ్సిడీ ఎంత? ఏ 70%, బి 30%, సి 80%, డి 90%. దీని సమాధానం డి 90%. 6వ ప్రశ్న. రోడ్డు ప్రమాదాల్లో మన దేశ స్థానం ఎంత? రోడ్డు ప్రమాదాల్లో మన దేశ స్థానం ఎంత? ఏ 1వ స్థానం, బి 2వ స్థానం, సి 10వ స్థానం, డి 7వ స్థానం. దీని సమాధానం బి 2వ స్థానం. 7వ ప్రశ్న. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనికి సంబంధము? సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేనికి సంబంధం? ఏ జలవనరుల సర్వే, బి ఖనిజాల సర్వే, సి పరిశ్రమల సర్వే, డి ఓటర్ల సర్వే. దీని సమాధానం డి ఓటర్ల సర్వేకి సంబంధించింది, ఇటీవల జరుగుతోంది. 8వది. కేథరిన్ కన్నోలి ఎవరు? కేథరిన్ కన్నోలి ఎవరు? ఏ శ్రీలంక ప్రెసిడెంట్, బి ఇంగ్లాండ్ ప్రెసిడెంట్, సి టాంజానియా ప్రెసిడెంట్, డి జపాన్ ప్రెసిడెంట్. దీని సమాధానం బి ఇంగ్లాండ్ ప్రెసిడెంట్. 9వ ప్రశ్న. ఇటీవల మృతి చెందిన ఏకనాథ్ చిట్నీస్ ఎవరు? ఇటీవల మృతి చెందిన ఏకనాథ్ చిట్నీస్ ఎవరు? ఏ ఖనిజ శాస్త్రవేత్త, బి పర్యావరణవేత్త, సి అంతరిక్ష శాస్త్రవేత్త, డి రచయిత. దీని సమాధానం సి అంతరిక్ష శాస్త్రవేత్త. 10వది. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలలో మహిళా యజమానుల శాతం ఎంత? దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలలో మహిళా యజమానుల శాతం ఎంత? ఏ 20%, బి 50%, సి 39%, డి 40%. దీని సమాధానము డి 40%. 11వ ప్రశ్న. జమైకా ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డు పొందిన నాగమల్లేశ్వరరావు ఏ రంగం? జమైకా ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డు పొందిన నాగమల్లేశ్వరరావు ఏ రంగం? ఏ వైద్యము, బి అంతరిక్షం, సి కంప్యూటర్, డి స్వచ్ఛంద సేవ. దీని సమాధానము ఏ వైద్యం. 12. ప్రపంచ అతిపెద్ద విమాన విపణిలో
భారత్ స్థానం ప్రపంచ అతిపెద్ద విమాన విపణిలో భారత్ స్థానం ఏ 7, బి 5, సి 4, డి 2. దీని సమాధానం బి 5. 13. శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ స్థానం ఎంత? శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ స్థానం ఎంత? ఏ 69, బి 83, సి 76, డి 66. దీని సమాధానం సి 76వ స్థానం. 14. 2025 గేమ్ చేంజర్ అవార్డు దేనికి దక్కింది? 2025 గేమ్ చేంజర్ అవార్డు దేనికి దక్కింది? ఏ అస్సాం కాఫీ, బి అరకు కాఫీ, సి కాంటినెంటల్, డి బ్రూ కాఫీ. దీని సమాధానం బి అరకు కాఫీ. 15. టిఆర్ జెలియాంగ్ ఎవరు? టిఆర్ జెలియాంగ్ ఎవరు? ఏ అస్సాం గవర్నర్, బి గోవా గవర్నర్, సి సిక్కిం గవర్నర్, డి నాగాలాండ్ గవర్నర్. దీని సమాధానం డి నాగాలాండ్ గవర్నర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.